హాయ్ అండి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో బయట దొరికే ఏ మసాలాల్లో అయినా ఫుడ్ కలర్ కలిపేస్తున్నారు. తినాలంటేనే భయం వేస్తుంది. కనీసం ఇప్పటి నుంచైనా బయట కొనడం మానేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో అయితే ఇంట్లోనే సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లమైన ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 4-5 బ్యాడ్గే మెంచినకాయ, 4-5 గుంటూరు మిరపకాయలు వేసుకొని మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్ గా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వండి. అన్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని 1/2 స్పూన్ కల్లుప్పు, 1 చిన్న స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే సాంబార్ పొడి రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.